Yes, ma'am. All of you, good morning. Voice వినిపిస్తుందమ్మా? గుడ్ మార్నింగ్. యా మార్నింగ్. సే ఒక 2 minutes వెయిట్ చేద్దాం అండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ వాళ్ళు మిస్ అవుతారు. సో ఇన్ ద మీన్ వైల్ ఒక్కసారి చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నామో, ఇన్ ద లాస్ట్ క్లాస్ వి డిస్కస్డ్ అబౌట్ ద డేటా టైప్స్. లాస్ట్ క్లాస్లో మనం డేటా టైప్స్ అనే ప్రోగ్రామ్ మాట్లాడుకున్నాం. రైట్ రైట్ రైట్. సో నౌ కమింగ్ టు ద టుడేస్ హెడింగ్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఓపెన్ యువర్ నోట్బుక్. మన జావా నోట్బుక్ ఓపెన్ చేయండి అందరూ కూడా. సో టేక్ ద టుడేస్ అవర్ హెడింగ్. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ వేరియబుల్స్ ఇన్ జావా. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ వేరియబుల్స్ ఇన్ జావా. జావాలో వేరియబుల్స్ అనేది ఈరోజు టాపిక్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ 3 kinds ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. జావాలో మనకి ఎన్ని రకాల వేరియబుల్స్ ఉన్నాయో, జావాలో మనకి 3 types ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. వన్ బై వన్ విత్ ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం. సో వాట్ ఆర్ ద 3 types ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా? See, first one local variable, the second one is instance variable, third one is class variable or static variable. So variables అనే కూడా వన్ బై వన్ విత్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో మీ నోట్బుక్లో వేరియబుల్స్ ఇన్ జావా అని చెప్పి హెడింగ్ తీసుకోండి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. దెర్ ఆర్ 3 kinds ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. దెర్ ఆర్ 3 kinds ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. టేక్ ద ఫస్ట్ వన్, local variable. Number 1, local variable. Number 2, instance variable. Number 3, class variable or static variable. Class variable or the static variable. Right. So take the first heading. First heading note చేసుకోండి. The first heading is local variable. Local variable. సో వినండి, ఫస్ట్ తర్వాత నోట్స్ చెప్తాను. ఏం లేదు, లోకల్ వేరియబుల్ అంటే ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. సో మెథడ్ బాడీలో డిక్లేర్ చేసే వేరియబుల్స్ని ఏమంటాము? లోకల్ వేరియబుల్స్ అంటాం. మెథడ్ బాడీలో డిక్లేర్ చేసే వేరియబుల్స్ని ఏమంటాం? లోకల్ వేరియబుల్స్ అంటాం. మెథడ్ బాడీ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెథడ్ బాడీ? మీరు ప్రీవియస్ క్లాసెస్లో హలో ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తాం మనం ప్రీవియస్ క్లాస్లో. ఈ హలో ప్రోగ్రాంలో మనం ఏం చెప్పామండి? M1 అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం, M2 అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం, M3 అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం. M1, M2, M3. సో ఇందులో మెథడ్ బాడీ అంటే ఏంటంటే ఈ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి ఈ క్లోజింగ్ బ్రాకెట్లో ఈ మధ్యలో ఉండేదాన్ని ఏమంటున్నా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ బాడీ. దీన్ని మనం మెథడ్ బాడీ అంటున్నాం. ఓకే. సో ఈ మెథడ్ బాడీలో మీరు ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుంటే ఆ వేరియబుల్ ఏమంటున్నాం అండి? దట్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అని పిలుస్తున్నాం. So we can use the local variable only within the same method. We cannot use it from any other method. So మీరు లోకల్ వేరియబుల్ని సేమ్ మెథడ్ నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతారండి. సో యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. అంటే ఇప్పుడు M1లో మీరు క్రియేట్ చేసిన వేరియబుల్ని M2 నుంచి యూజ్ చేయడం కుదురుతుందా అంటే నో, యూ కెనాట్ యూస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు అర్థం కావడానికి. కమింగ్ టు అవర్ కరెన్సీ, మన కరెన్సీలో ఒక ఎగ్జాంపుల్. మన ఇండియాలో కరెన్సీ ఏంటండి? రూపీస్. సో మన రూపీస్ని తీసుకువెళ్ళి వేరే కంట్రీలో అది చెల్లుతుందా అంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ కరెన్సీ రూపీస్ అనేది మనకు ఓన్లీ ఇండియా వరకు మాత్రమే. అదే యూఎస్లో ఉన్న డాలర్ తీసుకొచ్చి ఇండియాలో చెల్లుతుందా అంటే చెల్లదు కదండి. అది ఓన్లీ ఫర్ దట్ పర్టికులర్ కంట్రీ ఓన్లీ. ఇక్కడ కూడా సేమ్ అండి. వేరియబుల్ అనేది, లోకల్ వేరియబుల్ అనేది ఓన్లీ ఆ పర్టికులర్ మెథడ్కి మాత్రమే వర్క్ అవుతుందండి. వీ కెనాట్ యూస్ ద లోకల్ వేరియబుల్స్ ఇన్ అనదర్ మెథడ్. అంటే ఒక మెథడ్లో ఉండే వేరియబుల్ని వేరొక మెథడ్ నుంచి యూస్ చేయడం కుదరదండి. I'll show the example. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. See, you can take any class name. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకున్నామా? క్లాస్ నేమ్ నేను ఏదో వేరియబుల్ 1 అని పెట్టుకున్నాను. మీరేం తీసుకుంటారంటే లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని తీసుకోండి. బెటర్ టేక్ ద క్లాస్ నేమ్ లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్. క్లాస్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసు కదమ్మా. హౌ టు క్రియేట్ ఏ క్లాస్. క్లాస్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? మీరు మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్. సో రైట్ క్లిక్లో న్యూలోకి వెళ్తారు. న్యూలో కొత్తగా క్లాస్ క్రియేట్ చేస్తారు. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. సో క్లాస్ నేమ్ ఏం తీసుకుంటారు? మీనింగ్ఫుల్గా ఉండే క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ లోకల్ వేరియబుల్. సో బెటర్ టేక్ ద క్లాస్ నేమ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకోండి. సో క్లాస్లో ఈరోజు ఎన్ని మెథడ్స్ రాస్తున్నాం చూడమా. హౌ మెనీ మెథడ్స్ టుడే వి రిటర్న్? M1 అనేది ఒక మెథడ్, M2 అనేది ఒక మెథడ్. ఈరోజు ఎన్ని మెథడ్స్ రాస్తున్నాం? 2 methods, M1 and M2. So M1 ఎక్కడ ఓపెన్ అయ్యింది చూడమా. ఇట్ ఈస్ ఓపెనింగ్ బ్రాకెట్ ఫర్ M1, ఈజ్ అ క్లోజింగ్ బ్రాకెట్ ఫర్ M1. ఓకే, ఇది మనకి M1 తాలూకా మెథడ్ బాడీ అంటామండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ బాడీ. సో విత్ ఇన్ దిస్ మెథడ్ బాడీ, ఈ మెథడ్ బాడీలో
ఇఫ్ యూ డిక్లేర్ ఎ వేరియబుల్, ఇక్కడ మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దట్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లోకల్ వేరియబుల్. ఆ వేరియబుల్ని ఏమని పిలుస్తున్నా? లోకల్ వేరియబుల్ అని పిలుస్తున్నాం. సో మీకు అర్థం కావడానికి ఇది పక్కన చిన్న కామెంట్ రాస్తానండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కామెంట్. అంటే మీకు నోట్స్ రాసుకున్నట్టు మీరు ఏమైనా పక్కన మీ అర్థం కావడానికి ఏమైనా రాసుకోవాలనుకుంటే ఇలా స్లాషెస్ పెట్టి రాయొచ్చండి. ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ప్రోగ్రామ్. ఇది మీ ప్రోగ్రామ్ పైన ఇంపాక్ట్ అవ్వదు. ఓకే, యూ కెన్ రైట్ ఎనీథింగ్. మీకు నచ్చింది ఏమైనా ఇక్కడ రాసుకోవచ్చు. బట్ వేర్ యూ కెన్ యూస్ ద వేరియబుల్, ఈ వేరియబుల్ని మీరు ఎక్కడ యూస్ చేయగలుగుతారండి? యూ కెన్ యూస్ ద వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. సేమ్ మెథడ్లో మాత్రమే మీరు ఈ వేరియబుల్ని యూస్ చేయగలుగుతారు. చూడండి, మనం రన్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఇదేం ప్రింట్ చేస్తుంది? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని ప్రింట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ ప్రింట్ ద ఏ. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఏ అంటే ఏం ప్రింట్ చేస్తుందండి ఇక్కడ? ద ఏ వాల్యూ విల్ బి 10. ఈ 10 అనేది తీసుకొచ్చి మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుందండి. బట్ చిన్న విషయం ఏంటంటే నేను ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేస్తున్నాను. ఎక్కడ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను? ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ ఇట్ ఇన్ M2. M2లో పేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండి. ఐఎమ్ ట్రయింగ్ టు పేస్ట్ ఇట్ ఇన్ M2. system.out.println ఏ అని ప్రింట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ రైజింగ్ ఎర్రర్. చూడండి, ఇక్కడ ఎర్రర్ రైజ్ చేస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకమ్మా ఇక్కడ ఎర్రర్ రైజ్ చేస్తుంది? రీజన్ ఏంటి? సో ఏ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్ ఇన్ M1. ఏ అనేది M1లో లోకల్ వేరియబుల్ అండి. ఆ లోకల్ వేరియబుల్ మీరు ఎక్కడ యూజ్ చేయగలుగుతారు? ఓన్లీ విత్ ఇన్ ద M1 ఓన్లీ. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ M2. మీరు M2 నుంచి దాన్ని యూజ్ చేయలేరండి. ఓన్లీ M1 నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతారు. M2 నుంచి మీరు ఆ ఏని యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ రైజ్ ఎ ఎర్రర్. మనకి ఎర్రర్ అనేది రైజ్ అవుతుందండి. సో దట్స్ వై యూ కాంట్ యూజ్ లైక్ దిస్. వేరొక మెథడ్లో యూజ్ చేయలేరండి. బట్ ఇఫ్ యూ రన్ ద ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకు తెలిసిన విషయం. సో ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. సో మెయిన్ మెథడ్లో జస్ట్ నేను ఒక చిన్న ప్రింట్ కమాండ్ రాస్తానండి. వాట్ ఈస్ ద ప్రింట్ కమాండ్ హియర్? మెయిన్ మెథడ్లో మనం రాస్తున్న ప్రింట్ కమాండ్ ఏంటి చూడమ్మా? మీరు ఏమైనా రాయండి, హాయ్ హలో సంథింగ్, జస్ట్ మన ఇండికేషన్ కోసం. ఇక్కడ నేనేం రాస్తాను? జస్ట్ ఎంటర్డ్ ఇంటూ ద మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్లో ఎంటర్ అయ్యామని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు కాల్ M1, ఐ వాంట్ టు కాల్ M2. నేను M1ని M2ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సో మెయిన్ మెథడ్ నుంచి మీరు ఏమైనా మెథడ్స్ని కాల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలమ్మా? యూ మస్ట్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. సి హౌ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. మీరు మీ క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారమ్మా? సో ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. యూ నీడ్ టు కాపీ ద క్లాస్ నేమ్. మీ క్లాస్ నేమ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు. అదే క్లాస్ నేమ్ ఎక్కడ రిపీట్ అవుతుందండి? ఎండింగ్లో కూడా మీకు అదే క్లాస్ నేమ్ అనేది రిపీట్ అవుతుంది. అండ్ హియర్ ఆఫ్టర్ ద క్లాస్ నేమ్ యూ నీడ్ టు రైట్ యువర్ ఆబ్జెక్ట్ నేమ్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ రాయండి. ఎక్స్, వై, జెడ్, అది మీ ఇష్టం అండి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేశానండి? వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఐ క్రియేటెడ్ ఫర్ ద క్లాస్? ఐ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ జెడ్. జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ద మెథడ్స్. సో ఫస్ట్ M1 అనే మెథడ్ కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం కాల్ చేస్తున్నాం అండి M2 అనే మెథడ్ కాల్ చేస్తున్నాం. సో అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్. సో రన్ చేసేటప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుందండి. ఏం ప్రింట్ అవుతుంది? జస్ట్ ఎంటర్డ్ ఇంటూ మెయిన్ మెథడ్. జస్ట్ ఎంటర్డ్ ఇంటూ మెయిన్ మెథడ్ అని ఏదైతే ఉందో అది మీకు కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో యూ కెన్ సీ ద కన్సోల్ చూద్దాం. సో ఫస్ట్ ఏం ప్రింట్ అయింది చూడమ్మా కన్సోల్లో? జస్ట్ ఎంటర్డ్ ఇంటూ మెయిన్ మెథడ్. నెక్స్ట్ అండి M1 కాల్ అయింది. సో M1 కాల్ అయ్యేటప్పుడు M1లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయండి? హౌ మెనీ స్టేట్మెంట్స్ ఇన్ ద M1? M1 ఈస్ కంటైనింగ్ 2 ప్రింట్ కమాండ్స్. ఏంటమ్మా 2 ప్రింట్ కమాండ్స్ M1లో మనకి ఏమున్నాయి? సో ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? 10 అనేది మనకి ప్రింట్ అయింది. ఓకే, దీస్ 2 స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు యువర్ M1. నెక్స్ట్ M2 అండి. M2లో ఎన్ని ప్రింట్ కమాండ్స్ ఉన్నాయమ్మా? హౌ మెనీ ప్రింట్ కమాండ్స్ ఇన్ M2? M2 ఈస్ కంటైనింగ్ ఓన్లీ 1 ప్రింట్ కమాండ్. ఒక ప్రింట్ కమాండ్ మనకి ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈరోజు కాన్సెప్ట్ ఏంటండి? హెడింగ్ ఏం తీసుకున్నారు? ప్లీజ్ టేక్ ద హెడింగ్. లోకల్ వేరియబుల్ అని హెడింగ్ తీసుకున్నామా? ఐల్ గివ్ ద డెఫినేషన్ ఫర్ దట్. డెఫినేషన్ చెప్తాను, నోట్ చేసుకోండి. నోట్ ఇట్ డౌన్. ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్, మా అందరూ రాసుకోండి. ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ within the method body. The variable which is declared within the method body is called as a local variable. అర్థమైందమ్మా? The variable which is declared within the method body is called as a local variable. Okay,
నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఈస్ we can use the local variable only within the same method. We can use the local variable only within the same method. లోకల్ వేరియబుల్ని మీరు సేమ్ మెథడ్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. We can use the local variable only within the same method. బ్రాకెట్లో ఏం రాస్తారంటే we cannot use it from any other method. We cannot use it from any other method. వేరొక మెథడ్ నుంచి యూజ్ చేయడం కుదరదండి. We cannot use it from any other method. చూడమ్మా, ఇక్కడ మనం ఏ అనేది ఒక లోకల్ వేరియబుల్ తీసుకున్నా m1 అనే మెథడ్లో ఏని డిక్లేర్ చేసాం. సో మీరు దాన్ని ఎక్కడ యూజ్ చేయగలుగుతారండి? యూ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ m1. మీరు m1 నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతారండి. సో నేను ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని కాపీ చేసి m2లో పేస్ట్ చేస్తే నో, ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. సో m2 నుంచి మనం ఏని యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ రైజ్ అవుతుందండి. వై? బికాస్ ఏ ఈజ్ ఎ లోకల్ వేరియబుల్ ఇన్ m1. సో యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ m2 నుంచి మీరు దాన్ని యూజ్ చేయడం అనేది కుదరదు. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ప్రోగ్రామ్. ఒకసారి బెటర్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయడం అనేది మనకి ఈ పర్టికులర్ క్లాస్ అయిపోయిన వెంటనే నేను మీకు లింక్ 2 అనేది ఇస్తానండి. సెకండ్ లింక్ ఇస్తాను. ఈ 40 minutes అయిపోయిన తర్వాత మీరు సెకండ్ లింక్లో జాయిన్ అయితే మీ చేత నేను ప్రాక్టీస్ చేయిస్తాను. సో ఆల్రెడీ మీకు ప్రోగ్రామింగ్ ఎస్ చెప్పండి. యా షూర్ అండి, నేను ప్రోగ్రామ్ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేస్తాను మీకు తప్పకుండా. ఒకసారి అందరూ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేయడము. ఓపెన్ యువర్ చాట్ బాక్స్. చాట్ బాక్స్లో నేను మీకు ఈ ప్రోగ్రామ్ పంపించాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ప్రోగ్రామ్ నేమ్ variable1 అని ఉందండి మీకు చాట్ బాక్స్లో. దానిపైన మీరు మౌస్ పెట్టగానే డౌన్లోడ్ అని అడుగుతుంది. సో జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. అండ్ మీ చేత నేను ఈ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయిస్తానండి. ఈ పర్టికులర్ క్లాస్ అయిపోయిన వెంటనే నేను మీకు లింక్ 2 అనేది ప్రొవైడ్ చేస్తాను. లింక్ 2లో ఎవరెవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో నా అండర్లో, సో వాళ్ళందరూ కూడా లింక్ 2లో జాయిన్ అయితే నేనే మీ సిస్టంలోకి వచ్చి మీ చేత ప్రాక్టీస్ చేయిస్తాను. సో లేదా మీరు చేయగలుగుతానంటే యువర్ విష్, మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. రైట్ అమ్మా. అండ్ ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా నేను బ్యాకప్ తీసుకుంటానమ్మా. ఆల్రెడీ మీకు రికార్డింగ్ క్లాసెస్ కూడా పంపించాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లింక్ 2లో మనకి 40 minutes అయిపోయిన తర్వాత సో ఐల్ టాక్ విత్ యూ. నేను ప్రతి ఒక్కరితో మాట్లాడి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. ఓకే, సో నా కమింగ్ టు ద సెకండ్ హెడింగ్. సో ఒక సెకండ్ హెడింగ్లోకి వద్దాం. ఓకే, ఇప్పటివరకు మనం లోకల్ వేరియబుల్ కోసం మాట్లాడుకున్నాం కదా. నౌ టేక్ ద హెడింగ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ అని చెప్పి హెడింగ్ తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఎగ్జాక్ట్గా 10 o'clock అంటే 10 o'clock జాయిన్ అవ్వడం. అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు అలవాటు ఉంటుంది ఏదో 5-10 నిమిషాలు లేట్గా, బట్ ఇక్కడ పాసిబిలిటీ కాదు. సో ఎగ్జాక్ట్గా నా క్లాసెస్ అయితే మ్యాక్సిమం సెకండ్స్తో సహా ఎగ్జాక్ట్ 10 అంటే 10కే స్టార్ట్ అవుతుంది, 10:40 అంటే 10:40కే ఎండ్ అవుతుంది. సో ప్లీజ్ ఫాలో ద టైమింగ్స్. ఇట్స్ మై రిక్వెస్ట్. సో ఎందుకంటే మీరు ఒక 2 minutes క్లాస్ మిస్ అయినా కంటిన్యూషన్ మళ్ళీ మీకు అర్థం కాదు. సో దట్స్ వై నా రిక్వెస్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా 10 o'clock జాయిన్ అవ్వడం. ఓకే, సే ప్లీజ్ కమింగ్ టు ద సెకండ్ హెడింగ్. సెకండ్ హెడింగ్ తీసుకోండి. ద సెకండ్ హెడింగ్ ఈజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్. సో ఏం లేదమ్మా, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే మన భాషలో చెప్పాలి అంటే గ్లోబల్ వేరియబుల్. మన భాషలో ఏంటమ్మా గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ అంటే అర్థం ఏంటి? వీ కెన్ యూజ్ దిస్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ మెథడ్. మీరు ఈ వేరియబుల్స్ని ఏ మెథడ్ నుంచి అయినా యూజ్ చేయొచ్చు. అది m1, m2, m3, m4 ఏ మెథడ్ నుంచి అయినా మీరు ఈ వేరియబుల్స్ని యూజ్ చేయొచ్చు. వాటిని మనం ఏమంటున్నాం అండి? ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటున్నాం. సో ఏం రాయదమ్మా, జస్ట్ వినండి, మళ్ళీ నేను మీకు వేరేగా నోట్స్ చెప్తాను. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టాన్స్ వేరియబుల్. క్లాస్ నేమ్ ఏదైనా తీసుకున్నామా, క్లాస్ నేమ్ నేను ఏదో variable2 అని పెట్టాను రఫ్గా. మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పి రాసుకోండి. సో ఇక్కడ నేను m1 అనే ఒక మెథడ్ తీసుకున్నా, m2 అనే ఒక మెథడ్ తీసుకున్నా. చూడండి m1, m2. బట్ వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేశాను చూడండి. వేర్ ఐ డిక్లేర్డ్ ద వేరియబుల్? ఐ డిక్లేర్డ్ ద వేరియబుల్ అవుట్ సైడ్ ద మెథడ్. మెథడ్ లోపల లేదండి. వేరియబుల్ ఎక్కడ ఉందండి? మెథడ్ నుంచి బయట ఉంది. ఇలా మెథడ్ బయట మీరు వేరియబుల్ తీసుకుంటే ఆ వేరియబుల్ ఏమని పిలుస్తున్నారండి? దట్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్. Now we can use the instance variable from any method, within the class. Within the class లో మీరు ఏ మెథడ్ నుంచి అయినా యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ m1లో మనం ఏని యూజ్ చేస్తున్నామో లేదా చూడండి. ఎస్, m1లో మనం ఏని యూజ్ చేస్తున్నాం. m2లో ఏని యూజ్ చేస్తున్నామో లేదా చూడండి. ఎస్, m2లో కూడా మనం ఏని యూజ్ చేస్తున్నాం.
సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మనకి మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం రన్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఏం ప్రింట్ అవుతుంది? హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి? వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం అండి ఇక్కడ. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీ క్లాస్ నేమ్ ఇక్కడ ఉందా లేదా మీరు చూసుకోండి. మీ క్లాస్ నేమ్‌కే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే. సో యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వండి. ఎగ్జాంపుల్‌గా నేను జడ్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశానండి. విత్ యూజింగ్ జడ్ మనం ఏం చేస్తున్నాం అండి? ఎమ్1ని కాల్ చేస్తున్నాం. యాస్ వెల్ యాస్ ఎమ్2ని కూడా కాల్ చేస్తున్నాం అండి. సో ఎమ్1లో మీకు ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఈస్ ద ఏ వాల్యూ ఇన్ ఎమ్1? ఏ వాల్యూ విల్ బి 10. 10 అనేది ప్రింట్ అవుతుంది. ఈ బయట ఉన్న 10 ఇక్కడ మీకు ప్రింట్ అవుతుంది. సో ఎమ్2లో కూడా మనం ఏని ప్రింట్ చేస్తున్నాం అండి. ఎమ్2లో మీరు ఏని ప్రింట్ చేస్తారప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందండి? ఇక్కడ కూడా మీకు ఏ వాల్యూ అనేది 10 ప్రింట్ అవుతుంది. దట్ మీన్స్ వీ కెన్ యూజ్ ద ఇన్‌స్టాన్స్ వేరియబుల్ ఫ్రమ్ ఎనీ మెథడ్. ఎనీ మెథడ్ అంటే ఇక్కడ ఎమ్1 నుంచి యూజ్ చేసుకోవచ్చండి. ఎమ్2 నుంచి యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ మెథడ్ వితిన్ ద క్లాస్. ఆ క్లాస్‌లో మీరు ఏ మెథడ్ నుంచైనా యూజ్ చేసుకునే వేరియబుల్‌ని ఏమంటున్నామండి? ఇన్‌స్టాన్స్ వేరియబుల్ అంటున్నాం. అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూట్ చేశానండి. కన్సోల్‌లో అవుట్‌పుట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్‌గా మనకేం ప్రింట్ అయిందమ్మా? హాయ్ అనేది ప్రింట్ అయింది. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? యెస్. మన ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయింది అని మీకు ఇండికేషన్ కోసం హాయ్ పెట్టాను అంతే అండి. సో నెక్స్ట్ ఎమ్1 ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది చూడమ్మా? వాట్ ఈస్ ద ఏ వాల్యూ హియర్? ద ఏ వాల్యూ ఈస్ ఎట్ 10. ఎమ్2లో మనకి ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది చూడమ్మా? ఎమ్2లో మనకి ఏ వాల్యూ అనేది అగైన్ 10 అనేది ప్రింట్ అయింది. ప్లీజ్ టేక్ ద డెఫినిషన్ ఫర్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్. ఇన్‌స్టాన్స్ వేరియబుల్‌కి డెఫినిషన్ నోట్ చేసుకోండి. నోట్ ఇట్ డౌన్. The variable which is declared outside the method is called as a instance variable. Okay, next point తీసుకున్నాం. The next point is we can use the instance variable from any method. We can use the instance variable from any method within the class. Any method within the class. Within the class మనం ఏ మెథడ్ నుంచైనా ఇన్స్టాన్స్ వేరియబుల్ని యూజ్ చేయొచ్చు. అది ఎమ్1, ఎమ్2, ఎమ్3 ఎనీ మెథడ్. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ కూడా నేను మీకు పంపిస్తాను. సో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మనం చాట్ బాక్స్లో వేస్తున్నానమ్మా. ప్లీజ్ సేవ్ ఇట్ ఫ్రమ్ యువర్ చాట్ బాక్స్ నుంచి. సార్ ఈ ప్రోగ్రామ్లో ఇన్స్టాన్స్ బదులుగా గ్లోబల్ అని కూడా యూజ్ చేయొచ్చా? నో. మనకి జావాలో అయితే వర్డ్ కంపల్సరీ ఇన్స్టాన్స్ అనే యూజ్ చేయాలండి. అంటే మీకు అర్థం కావడానికి గ్లోబల్ అనే వర్డ్ వాడాను అంతే. బట్ మీరు మాత్రం వాడేటప్పుడు గ్లోబల్ అనే వర్డ్ వాడొద్దు. ఇన్స్టాన్స్ అనే యూజ్ చేయండి. ఓకే. రైట్. మీకు ప్రోగ్రామ్ పంపించాను చూడమ్మా. చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ పంపించాను. దాని పేరు వేరియబుల్ 2 అని ఉంది. కంపల్సరీ ఇవి టైప్ చేయండి అమ్మా. ప్రోగ్రామ్ చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. బట్ బిగినర్స్ ఏంటంటే టైప్ చేసేటప్పుడే మీకు సింటాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అంటే ఎక్కడ సెమీకోలన్ పెట్టాలి, ఎక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, ఎక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఇవన్నీ కూడా. సో ప్లీజ్ జాయిన్ విత్ సెకండ్ లింక్. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే నేను మీకు లింక్ 2 ఇస్తాను. లింక్ 2లో జాయిన్ అయ్యి నా అండర్లో ప్రాక్టీస్ చేయండి. సో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే ఓకే అండి. బట్ ఐడియా లేకపోతే ప్రాక్టీస్ సెషన్కి రండి. నా అండర్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే. రైట్. అండ్ వన్ మోర్. ఓకేనమ్మా. క్లియర్ కదా ఇన్స్టాన్స్ వేరియబుల్? ఇప్పుడు ఒక చిన్న విషయం చూద్దామమ్మా. సేమ్ ప్రోగ్రాంలో ఒకటే ప్రోగ్రాంలో మీకు లోకల్ వేరియబుల్ ఉంది, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉన్నాయి. 2 రకాల వేరియబుల్స్ ఉన్నాయనుకోండి. ఒకే ప్రోగ్రాంలో లోకల్ వేరియబుల్ ఉంది, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది. అప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రెజెంట్ ఏ అనేది ఏ వేరియబుల్ అమ్మా? ప్రెజెంట్లీ ద ఏ ఈస్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్. ఏ అనేది ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్. ప్రెజెంట్ మీకు ఇక్కడ ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందండి? 10 అనే ప్రింట్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా? 10 అనే ప్రింట్ అవుతుంది. ఇన్ ద బోత్ లొకేషన్స్ ద ఏ ఈస్ 10 ఓన్లీ. 10 అనే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఎమ్1లోకి వెళ్తున్నా. ఎమ్1లో ఇక్కడ ఒక వేరియబుల్ మళ్ళీ డిక్లేర్ చేస్తున్నా. ఇంట్ ఏ ఈక్వల్ టు 20 అని చెప్పి ఒక వేరియబుల్ని తీసుకుంటాను. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రతి స్టేట్మెంట్కి ఎండింగ్లో సెమీకోలన్ పెట్టడం మర్చిపోవద్దు. ఎవరి స్టేట్మెంట్ షుడ్ ఎండ్స్ విత్ ఏ సెమీకోలన్. డోంట్ ఫర్గెట్ దట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చూడమ్మా. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 20 విత్ ఇన్ ద మెథడ్ బాడీలో తీసుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? మెథడ్ బాడీలో తీసుకుంటే ఆ వేరియబుల్ ఏమని పిలుస్తామో? వాట్ ఈస్ దిస్ వేరియబుల్? ఇట్ ఈస్ ఎ లోకల్ వేరియబుల్.
local variable. The variable which is declared within the method body. Method body లో డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్ అవుతుంది. అవుట్ సైడ్ ద మెథడ్ మనం డిక్లేర్ చేస్తే అది ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే ఈ M1లో మనం ఏం చేస్తున్నాం అండి, ఏని ప్రింట్ చేస్తున్నాం. వీఆర్ ప్రింటింగ్ ద ఏ విత్ ఇన్ ద M1. సో విత్ ఇన్ ద M1లో మనం ఏని ప్రింట్ చేసేటప్పుడు ఇప్పుడు 20 ప్రింట్ అవుతుందా లేదా 10 ప్రింట్ అవుతుందా ఒకసారి గెస్ చేయడమా. వాట్ ఇట్ విల్ 20. యా, ఇక్కడ ఇది 20నే ప్రింట్ చేస్తుందండి. మీకు తెలియడానికి పక్కన కామెంట్ రాస్తున్నాను, 20 ప్రింట్ చేస్తుంది. రీజన్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా లోకల్కే ఉంటుందండి. ఆల్వేస్ ద ఫస్ట్ ప్రయారిటీ విల్ బి లోకల్. లోకల్కే ఫస్ట్ ప్రయారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి మీకు అర్థం కావడానికి. జాబ్స్ ఇష్యూలోకి రండి. మీకు ఏమైనా ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. సో మనకి కంట్రీ వైడ్గా కానీ లేదా స్టేట్ వైజ్గా కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఎవరికి ఉంటుందండి, లోకల్ పీపుల్కే ఉంటుంది కదా. అది స్టేట్ అవనియండి లేదా కంట్రీ అవనియండి. సో లోకల్కి కంప్లీట్ అయిన తర్వాత అవుటర్స్కి జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్, ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గో ఫర్ లోకల్ ఓన్లీ. ఓకే, అదే అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి అలా ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ గోస్ ఫర్ ద లోకల్ పీపుల్ ఓన్లీ. ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకో చిన్న విషయం చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదో ఒక ఐటమ్ ఉంది. ఆ ఐటమ్ మీ ఇంట్లో వాళ్ళకి కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కావాలని ఎవరో ఒకరు అడిగారు, బయట వాళ్ళు కావాలని ఎవరో ఒకరు అడిగారు. అంటే మీ బ్రదరో సిస్టరో అడిగారు, అలాగే బయట వ్యక్తి ఎవడో అడిగాడు. మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారమ్మా? ఆల్వేస్ ద ఫస్ట్ ప్రయారిటీ విల్ గో ఫర్ ద ఫ్యామిలీ మెంబర్స్కే కదా, లోకల్ పీపుల్కే కదా, మన ఇంట్లో వాళ్ళకే కదా ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ బయట వాళ్ళు. సో ఇక్కడ కూడా సేమ్ అమ్మా. అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి ఆల్వేస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఈస్ ఫర్ లోకల్, ద సెకండ్ ప్రయారిటీ ఈస్ ఫర్ ఇన్స్టాన్స్. ఓకే, సో ఇక్కడ మీకు ఫస్ట్ ఏ అనేది మీకు 20 ప్రింట్ అవుతుంది. M2లో ఏ అనేది మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఇట్ విల్ ప్రింట్ హియర్? M2లో మనకి యా, ఇక్కడ మీకు 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ ఏమైనా లోకల్ వేరియబుల్ ఉందా అండి? లోకల్ వేరియబుల్ ఏం లేదు. దెన్ ఇట్ విల్ గో విత్ ఏ అవుట్ సైడ్ ఏ, బయటది తీసుకుందండి 10. రన్ చేసి చూద్దాం అవుట్పుట్ అనేది. సో అవుట్పుట్ చూస్తే ఫస్ట్ మీకు ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయిందండి. హాయ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ M1 కాల్ చేసాం. M1 కాల్ చేసేటప్పుడు M1లో ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది చూడమా. M1లో ద ఏ వాల్యూ ఇస్ 20. M2లో ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది చూడమా. M2లో ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అయింది. మీ నోట్బుక్లో చిన్న నోట్ అని చెప్పి రాయండి, NOT నోట్. సో నోట్ ఏం రాస్తారంటే ఆల్వేస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ లోకల్ వేరియబుల్, always the first priority for local variable and the second priority for instance variable, second priority for instance variable within a method, within a method. ఒక మెథడ్లో ఎప్పుడు కూడా లోకల్ వేరియబుల్కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందండి, ఇన్స్టాన్స్ వేరియబుల్కి సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. రైట్, నేను నా కమింగ్ టు ద మై ప్రోగ్రామ్. ఇది కూడా ఒకసారి పంపిస్తాను, దీన్ని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. నేమ్ అదే ఉంది కదా, మీరు సేవ్ చేసేటప్పుడు డిఫరెంట్ నేమ్తో సేవ్ చేసుకోండి, లేదా దాని ప్రీవియస్ ప్రోగ్రామ్ పైన మళ్ళీ ఓవర్ రైట్ అయిపోతుంది మీకు. సమ్ ఏదైనా పేరు మార్చి సేవ్ చేసుకోండి. వేరియబుల్ 2 అని ఉండేది కదా ఇంతకుముందు, దీన్ని వేరియబుల్ 3 అని చెప్పి సేవ్ చేసుకోండి. లేదా అంటే మళ్ళీ ప్రీవియస్ ప్రోగ్రామ్ పైన ఇది ఓవర్ రైట్ అయిపోతుంది. ఓకే సార్, ఇక్కడ మెయిన్ మెథడ్ లో system.println అని వస్తే ఏమి వస్తుంది సార్? 10 వస్తుంది కదా. యా, అది చెప్తాను. అదేంటంటే మనం లాస్ట్ క్లాస్లో, మీరు లాస్ట్ క్లాస్ అటెండ్ అయ్యారండి, హలో ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ లాస్ట్ క్లాస్లో చెప్తాను. యా, అప్పుడు ఏం చెప్తున్నాం అండి, మెయిన్ మెథడ్ నుంచి మీరు ఏ వేరియబుల్ని కూడా డైరెక్ట్గా కాల్ చేయలేరు. మెయిన్ మెథడ్ నుంచి వేరియబుల్ కాల్ చేయాలి అంటే మళ్ళీ మీరు మెయిన్ మెథడ్లో ఏం క్రియేట్ చేసుకోవాలండి, యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మీరు ఏని కాల్ చేస్తే అప్పుడు అది ఎక్కడుండే ఏని కాల్ చేస్తుందండి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మెయిన్ మెథడ్లో మీరు ఆబ్జెక్ట్ని ఆల్రెడీ క్రియేట్ చేశారు జెడ్. ఈ జెడ్ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు ఏని కాల్ చేస్తారు, ఎక్కడున్న ఏని కాల్ చేస్తుందండి, ఇట్ విల్ కాల్ ద ఏ ఫ్రమ్ 10. ఈ 10నే కాల్ చేస్తుందండి. లోకల్ వేరియబుల్ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసే ఛాన్స్ లేదు. ఈ లోకల్ వేరియబుల్ దేనికి పరిమితం అండి? మనం ఈరోజే చెప్పుకున్నాం, లోకల్ వేరియబుల్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ దట్ పర్టిక్యులర్ మెథడ్ ఓన్లీ. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. అంటే మెయిన్ మెథడ్ కూడా అదర్ మెథడే కదమ్మా, వేరొక మెథడే కదా. సో ఇక్కడ M1లో ఉన్న లోకల్ వేరియబుల్ని మీరు మెయిన్ మెథడ్ నుంచి యూజ్ చేయగలుగుతారా అంటే నో, యూ కెనాట్ యూజ్ ద లోకల్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. వేరొక మెథడ్ నుంచి యూజ్ చేయడం కుదరదు. అంటే మీరు మెయిన్ మెథడ్ నుంచి ఏ వేరియబుల్ని కాల్ చేయగలుగుతారు? ఇన్స్టాన్స్ వేరియబుల్ని కాల్ చేయగలుగుతారు, కానీ యూ కెనాట్ కాల్ ద లోకల్ వేరియబుల్.
అర్థమైందమ్మా? Okay. Got it? Okay. Right. Yes. Now coming to the next one. My next heading తీసుకోండి all of you. The next topic is class variable or static variable. Class variable or static variable. Right. See, ఇది కొంచెం పెద్ద కాన్సెప్ట్ అన్న, ట్రై టు అండర్స్టాండ్, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్లాస్ హెడింగ్ తీసుకున్నారు కదా, క్లాస్ వేరియబుల్ ఆర్ స్టాటిక్ వేరియబుల్. సో మనకి స్టాటిక్ వేరియబుల్ కోసం తెలియాలి అంటే మనం ఒకసారి మన ప్రీవియస్ ప్రోగ్రాంలోకి వెళ్దాం, అంటే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న ప్రోగ్రాంలోకి వెళ్దాం. సో లాస్ట్ క్లాస్లో నేను మీకు హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తాం మనం ప్రీవియస్ క్లాస్లో. ఇందులో ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, అండ్ M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాం, M2 అనే ఒక మెథడ్, M3 అనే ఒక మెథడ్. వీటన్నిటిని కూడా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాము, ఈ వేరియబుల్స్ని మెథడ్స్ని మనం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్. సో మనం ఏం చెప్పుకున్నాం అంటే మెయిన్ మెథడ్ నుంచి మీరు ఏమైనా మెథడ్స్ని కాల్ చేయాలన్నా, మెయిన్ మెథడ్ నుంచి మీరు ఏమైనా వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా కంపల్సరీ మీరు మీ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలండి, యూ మస్ట్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. సో విత్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓన్లీ యూ కెన్ కాల్ ద మెథడ్స్. ఇక్కడ ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి లాస్ట్ క్లాస్లో. సో x.m1, x.m2, x.m3 అని కాల్ చేసాం. అదేవిధంగా వేరియబుల్స్ని కూడా కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తామో x.a అండ్ x.b అని కాల్ చేసాం. అంటే మీ వేరియబుల్స్ ఏంటండి, ఏ అనేది మీ వేరియబుల్, బి అనేది మీ వేరియబుల్. ఏని బిని మీరు మెయిన్ మెథడ్ నుంచి డైరెక్ట్గా కాల్ చేయగలుగుతారా అంటే మీరు డైరెక్ట్గా కాల్ చేసే ఛాన్స్ లేదండి. సో మీరు a+b అని రాస్తే అది యాక్సెప్ట్ చేయదండి. మీరు కంపల్సరీ ఏం రాయాలి, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్, అంటే x.a ప్లస్ x.b అని రాయాలండి. సో అలా కాకుండా నేను ఓన్లీ a+b రాసి చూస్తానండి, అదేమైనా పనిచేస్తుందా చూడండి. నో, ఇట్ విల్ నాట్ వర్క్. నేను ఓన్లీ a+b అని రాస్తే అది యాక్సెప్ట్ చేయడం లేదండి. సో ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాండటరీ, ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ అండి. అయితే ఇప్పుడు ఈరోజు మనం స్టాటిక్ అనే కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. స్టాటిక్ వేరియబుల్ ఏం లేదండి, టాప్లో మీరు మీ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఆ వేరియబుల్కి ముందర జస్ట్ మీరు స్టాటిక్ అని రాస్తే, ఆ వేరియబుల్కి ముందర మీరు ఏమైనా యాడ్ చేయాలి, స్టాటిక్. ఇక్కడ కూడా యాడ్ చేస్తుందండి, STATIC. అప్పర్ కేస్ యూజ్ చేయకూడదు, కంపల్సరీ స్టాటిక్ అనేది మీరు లోవర్ కేస్లోనే రాయాలి. ఓకే, సో ఈ వేరియబుల్ ముందర మీరు స్టాటిక్ అని యాడ్ చేస్తే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటండి. సో హియర్ వీ కెన్ కాల్ ద స్టాటిక్ వేరియబుల్స్, చాలా జాగ్రత్తగా వినండి, వీ కెన్ కాల్ ద స్టాటిక్ వేరియబుల్స్ directly from the main method, directly from the main method without using any object, without using any object. చూడమ్మా, లాస్ట్ క్లాస్లో మనం x.a ప్లస్ x.b అని రాసాం, బట్ ఈరోజు ఏం రాసాను చూడండి, a+b. ఏమైనా ఎర్రర్ వచ్చిందామా? నో, ఎర్రర్ ఏం లేదు. అంటే మీ వేరియబుల్ అనేది స్టాటిక్ వేరియబుల్ అయితే మీరు ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని కాల్ చేయాల్సిన అవసరం లేదండి. సో వితౌట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ యూ కెన్ కాల్ ఇట్ ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్. డైరెక్ట్గా మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు. అర్థమైందమ్మా? గాట్ ఇట్. ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అండి ఇది. సో ప్లీజ్ టేక్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ది స్టాటిక్ వేరియబుల్. టేక్ ద ఫస్ట్ పాయింట్, note it down. We can use the static variables. We can use the static variables directly from the main method. We can use the static variables directly from the main method, directly from the main method without using any object, without using any object. అర్థమైందమ్మా? Got it? We can use the static variables directly from the main method without using any object. ఆబ్జెక్ట్ తాలూకా యూసేజ్ ఏమీ అవసరం లేకుండానే డైరెక్ట్గా మీరు స్టాటిక్ వేరియబుల్స్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది ఒక అడ్వాంటేజ్ అండి. సో ఐ విల్ షేర్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ స్టాటిక్ అనే వర్డ్ యాడ్ చేశాను కదా, మోడిఫికేషన్ జరిగాయి కదా. సో ఐఎమ్ షేరింగ్ ద ప్రోగ్రామ్. సో ఇది పేరు మార్చి మీరు తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర హలో ప్రోగ్రామ్ అని ప్రీవియస్గా సేవ్ చేసి ఉంటే దాని మీద ఇది ఓవర్ రైట్ అయిపోతుంది. సో జస్ట్ టేక్ విత్ అ డిఫరెంట్ నేమ్తో ఇది తీసుకోండి. రైట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను సెకండ్ లింక్ కూడా ఒకసారి పంపిస్తున్నాను, ఎందుకంటే మనకి ఇది ఒక 10 minutesలో ఇది మన ఇక్కడ నుంచి ఈ లింక్ అనేది ఎక్స్పైర్ అవుతుంది 10 minutesలో.
నేను మీకు సెకండ్ లింక్ పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద సెకండ్ లింక్ విత్ యూ. ఈ క్లాస్ ఎక్స్పైర్ అయిపోయిన వెంటనే ఇమీడియట్లీ ప్లీజ్ జాయిన్ విత్ ఎ సెకండ్ లింక్. లింక్ పంపించాను, లింక్ మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. సో డైలీ ఇదే ఫిక్స్డ్ లింక్ ఉంటుందండి. సెకండ్ లింక్ అనేది మనకి 40 minutes కంప్లీట్ అయిన వెంటనే సెకండ్ లింక్లో జాయిన్ అవ్వండి. సో సెకండ్ లింక్ ఈజ్ ఫర్ ప్రాక్టీసింగ్ పర్పస్. మీరు నా అండర్లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే ఐ విల్ గైడ్ యూ. నేను మీకు గైడ్ చేస్తాను. రైట్ అండి, రైట్. సో అయితే స్టాటిక్ వేరియబుల్తో ఒక అడ్వాంటేజ్ చూసామండి. ఒక అడ్వాంటేజ్ ఏంటండి, ఆబ్జెక్ట్తో పని లేకుండా డైరెక్ట్గానే మన వేరియబుల్స్ని మెయిన్ మెథడ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అది ఒక అడ్వాంటేజ్. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్? జాగ్రత్తగా వినండి. సెకండ్ అడ్వాంటేజ్ ఈస్, ఏం రాయొద్దు, we can use the static variables, we can use the static variable from any other program, based on the class name. మీ స్టాటిక్ వేరియబుల్స్ని మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి కాదండి, వేరొక ప్రోగ్రామ్, మీకు నచ్చిన ప్రోగ్రామ్, ఇంకో ప్రోగ్రామ్ నుంచి మీరు ఈ స్టాటిక్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు ఈ స్టాటిక్ వేరియబుల్స్ని మీకు నచ్చిన ప్రోగ్రామ్ నుంచి యూజ్ చేసుకోవచ్చండి, ఎనీ అదర్ ప్రోగ్రామ్. బట్ దేన్ని బేస్ చేసుకోనండి? బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్ని బేస్ చేసుకోండి. సో స్టాటిక్ వేరియబుల్ అనేది ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్ నేమ్ని కాపీ చేయండి. మీ ఇష్టం అండి, క్లాస్ నేమ్ ఇదే ఉండాలని ఏం లేదండి. వాట్ ఎవర్ దట్ మే బి, మీ క్లాస్ నేమ్ ఏ క్లాస్లో అయితే మీరు స్టాటిక్ వేరియబుల్ రాశారో కాపీ ద క్లాస్ నేమ్ని కాపీ చేయండి. గో టు ఎనీ అదర్ ప్రోగ్రామ్, మీకు నచ్చిన ప్రోగ్రాంలోకి వెళ్ళండి. ప్రీవియస్గా మనం ఏదో డెమో 1, డెమో 2, డెమో 3 ఏవో కొన్ని ట్రై చేసాం కదమ్మా. మన డెమో 1లోకి వెళ్దాం. ఐ విల్ గో టు ద డెమో 1. డెమో 1లో ఆల్రెడీ సమ్ ఏదో హాయ్ అని, సతీష్ అని ఏవో ఉన్నాయండి. మా ప్రింట్ కమాండ్కి షార్ట్ కట్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ ప్రింట్ కమాండ్? సిస్ అవుట్. SYS సిస్ OUT అవుట్. సిస్ అవుట్ ఏ కేసులో రాసినా పర్వాలేదు. కంట్రోల్ స్పేస్ బార్, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి స్పేస్ బార్ ప్రెస్ చేయాలి. ఓకే, సో కంట్రోల్ స్పేస్ అంటే తనంతట అదే మీకు ఏమొస్తుందమ్మా, system.out.println అనేది తనంతట అదే వస్తుంది. సో ఇక్కడ మనం మన స్టాటిక్ వేరియబుల్ని యూజ్ చేయొచ్చండి. ఇక్కడ మనం మన స్టాటిక్ వేరియబుల్ని యూజ్ చేయొచ్చు. బట్ దేన్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తామా? బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. ఆల్రెడీ మనం క్లాస్ నేమ్ కాపీ చేసాం కదా. జస్ట్ యూ నీడ్ టు పేస్ట్ యువర్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏం కాపీ చేసాం? హలో ప్రోగ్రామ్. ఓకే, డాట్ చూడండి, ఇక్కడ డాట్ పెట్టగానే మనకి ఏ, బి కనిపిస్తున్నాయండి. సో ఏని నేను ప్రింట్ చేసి చూద్దామండి, రన్ చేసి చూద్దాం. ఏ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ హాయ్ ప్రింట్ అయింది, తర్వాత సతీష్ ప్రింట్ అయింది, తర్వాత ఏ అంటే మనకి ఏం ప్రింట్ అయిందమ్మా? ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? 10 కదా. యూ కెన్ సీ దట్ 10. సో బీని కూడా మీరు ప్రింట్ చేసి చూడొచ్చండి. SYS సిస్ అవుట్, కంట్రోల్ స్పేస్. మన క్లాస్ నేమ్ ఏంటమ్మా? ఏ క్లాస్లో ఉన్నాయి మనకి స్టాటిక్ వేరియబుల్స్ అనేవి? హలో ప్రోగ్రాంలో ఉన్నాయి. హలో ప్రోగ్రామ్ డాట్ బి. అంటే మీరు స్టాటిక్ వేరియబుల్స్ని ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ నుంచే కాదండి, వేరొక ప్రోగ్రామ్, ఎనీ ప్రోగ్రామ్, మీకు నచ్చిన ప్రోగ్రామ్ నుంచి కాల్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద దేన్ని బేస్ చేసుకోనండి? క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మనం కాల్ చేస్తాం. క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మనం కాల్ చేస్తాం. సో క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని కాల్ చేస్తున్నాం కాబట్టి స్టాటిక్ వేరియబుల్స్ని ఏమని పిలుస్తూ ఉంటారండి? స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ క్లాస్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్ని క్లాస్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఓకే, సే ప్లీజ్ టేక్ ఎ స్మాల్ నోట్స్, చిన్న నోట్స్ తీసుకోండి. ఏం రాస్తారంటే, వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్, ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్, బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. దేన్ని బేస్ చేసుకొని రాస్తున్నామా? బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. Okay, that's why the static variables are also called as class variables. Static variables are also called as class variables. Right. Fine. ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తున్నాను. ఆల్రెడీ మీ దగ్గర డెమో 1 ఉంటుంది. మళ్ళీ మీరు దీన్ని డెమో 1 అని సేవ్ చేయొద్దు. వేరొక నేమ్ ఏదైనా స్టాటిక్ వేరియబుల్ ఎగ్జాంపుల్ 2 అని అలా ఏదైనా ఒక డిఫరెంట్ నేమ్తో ఈ ప్రోగ్రామ్ని ట్రై చేయండి. సో ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ప్రోగ్రామ్ మీ దగ్గర సేవ్ చేసుకోండి.
సో బెటర్ మీ డెస్క్టాప్ పైన ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. డైలీ నేను పంపించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అందులో సేవ్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఎందులో ఓపెన్ చేయాలని అడుగుతుంది. నోట్ ప్యాడ్ అని సెలెక్ట్ చేసుకోండి. బెటర్ యూ కెన్ ఓపెన్ యువర్ ప్రోగ్రామ్స్ ఇన్ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసి చూసుకోండి. దాన్ని ప్రాక్టీస్ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా మీ ఎక్లిప్స్లో దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్ అండి. సో నౌ కమింగ్ టు ద అనదర్ స్మాల్ టాపిక్. ఇంకో చిన్న టాపిక్ హెడ్డింగ్ తీసుకోండి. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ కన్స్ట్రక్టర్ అని హెడ్డింగ్ తీసుకోండి. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ కన్స్ట్రక్టర్. సో వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్? వినండి, ఏం రాయొద్దు, మళ్ళీ నోట్స్ చెప్తాను కన్స్ట్రక్టర్ కోసం. సే కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడేనండి, సేమ్ లైక్ యువర్ M1, M2, M3. సో మీకు ఎలా అయితే M1, M2, M3 రాయడం అలవాటు అయిందో సేమ్ అదేవిధంగా కన్స్ట్రక్టర్ కూడా ఒక మెథడేనండి. బట్ డిఫరెన్స్ ఏంటండి? మన రోజుకి రాస్తున్న M1, M2, M3కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటండి? See, if the class name and the method name both are same, మీ క్లాస్ నేమ్ మీరు రాసిన మెథడ్ నేమ్ రెండు సేమ్ అయితే దాన్ని ఏమని పిలుస్తారండి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ క్లాస్ నేమ్ ఏబీసీ అని పెట్టుకున్నారు అనుకోండి. మీరు మీ క్లాస్ నేమ్ ఏబీసీ అని పెట్టుకున్నారు. అప్పుడు మెథడ్ నేమ్ కూడా కంపల్సరీ ఏం రాయాలండి? ఏబీసీ అనే రాయాలి. మీ క్లాస్ నేమ్ ఏదో మీరు XYZ అని పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మెథడ్ నేమ్ కూడా ఏం రాయాలండి? XYZ అనే రాయాలి. మీరు క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నారో మీరు రాసిన క్లాస్ నేమ్, మీరు రాసిన మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటే, ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలండి, ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉండకూడదు. సో క్లాస్ నేమ్, మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటే అప్పుడు ఆ మెథడ్ నేమ్ అని పిలుస్తారండి. దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ రెగ్యులర్ మెథడ్స్ అండ్ దిస్ కన్స్ట్రక్టర్? మనం రోజుకి రాస్తున్న M1, M2, M3కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం రోజుకి రాస్తున్న M1, M2, M3 అనే మెథడ్స్ని ఎవరు కాల్ చేస్తున్నారండి? మనమే కాల్ చేస్తున్నాం. ఎలా కాల్ చేస్తున్నామండి? మీ మెథడ్స్ని కాల్ చేయాలి అంటే, సో గో టు యువర్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్లోకి వెళ్తున్నాం. మెయిన్ మెథడ్లో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్తో మీ M1, M2, M3ని కాల్ చేస్తున్నాం. అంటే మనం రాసిన మెథడ్స్ని మనమే కాల్ చేస్తున్నాం. బట్ ఈ కన్స్ట్రక్టర్ని సపరేట్గా మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదండి. కన్స్ట్రక్టర్ తనంతట అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కన్స్ట్రక్టర్ తనంతట అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి? ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే ఈ ఎండింగ్లో మనం రాస్తున్నాం చూడండి, దిస్ ఈజ్ ఎ కన్స్ట్రక్టర్ కాలింగ్. ఇదేంటండి? కన్స్ట్రక్టర్ కాలింగ్. సో రేపు మళ్ళీ చెప్తాను, ఈరోజు మనకు టైం లేదు. సో రేపు అగైన్ నేను కన్స్ట్రక్టర్ కోసం చెప్పి రిమైనింగ్ క్లాస్ కంటిన్యూ చేస్తాను, డోంట్ వరీ. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఎలాంటి సిచ్యువేషన్లో దీన్ని యూజ్ చేస్తారంటే, మ్యాండటరీ థింగ్స్ అంటే కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎందులో పెట్టుకుంటారు? కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటారు. అంటే అవసరం అంటే ఇనీషియల్గా కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు మార్నింగ్ లగ్గానే మనం చేసే పని ఏంటండి? జనరల్గా బ్రష్ చేసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం. అది ఎవరు మనకు చెప్పాల్సిన లేదండి, వేరేగా పిలిచి రే బాబు నువ్వు బ్రష్ చేయో, రే బాబు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయని మనకి ఎవరు చెప్పరు కదండి. మనం పెద్దలు అయిపోయాం కదా, ఇంకా ఆ విషయం కూడా మనకి ఎవరు, మన పేరెంట్స్ కానీ ఎవరు చెప్పరు కదా. అంటే మన మైండ్లో కన్స్ట్రక్టర్ ఉంటుంది. మన మైండ్లో ఉన్న కన్స్ట్రక్టర్ మనకేం చెప్తుందండి? బ్రష్, బ్రేక్ఫాస్ట్ ఆ రెండు మన కన్స్ట్రక్టర్లో ఉంటాయి. మనం లగ్గానే ఫస్ట్ బ్రష్కి వెళ్ళిపోతాం, బ్రష్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతాం. అది కోరండి ఎవరు చెప్పడండి, అంటే కోరండి అది మెథడ్లో ఎవరు మిమ్మల్ని కాల్ చేసి చెప్పరు. సో అది డిఫాల్ట్గా జరిగే పనులండి. అలా కంపల్సరీ డిఫాల్ట్గా మస్ట్ అండ్ షుడ్గా జరగాల్సిన పనులను తీసుకెళ్ళి మీరు ఎందులో పెట్టుకోవాలి? కన్స్ట్రక్టర్లో పెట్టుకోవాలి. ఆటోమేటికల్లీ దట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. సో మనం కోరండి కాల్ చేయకుండానే తనంతట అదే ఎగ్జిక్యూట్ అయిపోతాయండి కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటే. అదే రేపు కన్స్ట్రక్టర్ కోసం రేపు నోట్స్ ఇచ్చి రేపు మీకు ఈ ఎగ్జాంపుల్ అనేది రేపు చెప్తాను. సో ఈరోజు టైం అయితే అయిందండి. లింక్ 1 అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో ఎవరు